టీవీఎస్ కంపెనీ మనకు ఎంటోరా బైక్ అయితే మన దగ్గరికి వచ్చింది. ఈ బైక్ ప్రాబ్లం ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ అనేది పోయినాయి. చూడండి, డిస్క్ ప్యాడ్స్ అనేది ఆల్రెడీ ఇప్పేసి పెట్టాను. డిస్క్ ప్యాడ్స్ పరిస్థితి ఇలా అయిపోయింది. వాడు పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను. ఇదైతే మనకు బాగానే ఉంది, కాకపోతే సెకండ్ చిన్నది అయితే డిస్క్ ప్యాడ్ అయితే పోయింది. దాంతోపాటు ఈ డిస్క్ అనేది మొత్తం రబ్ అయిపోయింది. ఈ డిస్క్ ఎందుకు పోతుంది, ఎలా పోతుంది, ఈ డిస్క్ ప్యాడ్ ఎన్ని వేల కిలోమీటర్కి ఒకసారి చేంజ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది టీవీఎస్ కంపెనీ ఒరిజినల్ డిస్క్ ప్యాడ్స్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టీవీఎస్ కంపెనీ అనమాట. మీకు ఒరిజినల్ డిస్క్ ప్యాడ్స్ అనేది ఎలా ఫిక్స్ చేయాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ డిస్క్ ప్యాడ్స్లో మీకు ఎన్ని రకాలు ఉంటాయి, దీనికి ఎలా తయారు చేస్తారు, దీన్ని ఏ ప్రాసెస్లో తయారు చేస్తారు, ఇది ఎన్ని వేల కిలోమీటర్కి వస్తుంది, మీకు ఎన్ని వేల కిలోమీటర్ వరకు తర్వాత మార్పించుకోవాలి, ఒకవేళ మార్పించుకోకపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమి నష్టం వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. తెలియకపోతే నేను తెలియజేస్తాను. 25,000 నుంచి 35,000 వరకు మనకు ఏ డిస్క్ ప్యాడ్స్ అనేది మనకు ఈజీగా మనకు రన్ అవుతాయి, మనకు వర్క్ చేస్తాయి. కాకపోతే 35,000 దాటిన తర్వాత అది మొత్తం సంసిపోయిన తర్వాత మనకు డిస్క్ అనేది అరిగిపోతుంది అనమాట. ఆ డిస్క్ అరిగితే మనకు ఖర్చు అనేది పెరుగుతుంది. మనకు అందుకోసం ఏం చేయాలంటే 25,000 నుంచి 35,000 లోపు మనం మార్చుకుంటే మనకు బాగుంటుంది. డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి మనకు కనీసం అంటే 2 ఇయర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే చాలామంది రన్ చేయకపోతే మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కూడా మనం మార్చుకోవచ్చు. డిస్క్ ప్యాడ్స్ అనేది ఎలా తయారవుతాయి అనేది మీకు క్వశ్చన్ రావచ్చు. కాకపోతే డిస్క్ ప్యాడ్స్ అనేది ఆర్గానిక్ డిస్క్ ప్యాడ్ అయితే మనకు పాత సామాన్లు, పాత రబ్బర్సు, పాత మెటీరియల్తో దాంతో తయారు చేస్తారనమాట. ఇంకోటి వచ్చేసి మనకు సెరామిక్స్ అనేది మనకు కొంచెం కాస్ట్లీగా పడుతుంది. అది ఎందుకంటే హార్డ్ మెటీరియల్తో తయారు చేస్తారు. అది డిస్క్ ప్యాడ్స్ అనేది కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి. హెవీ వెహికల్స్ అయితే ఏవి ఉంటాయో దానికి అవి వాడుతుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ రోవర్ కానివ్వండి, హోండా కంపెనీ కానివ్వండి, పెద్ద పెద్ద కార్ల కంపెనీ ఉంటాయి కదా, వీటికి మనకు సెరామిక్ అనేది డిస్క్ ప్యాడ్స్ వాడుతుంటారు అనమాట. కాకపోతే అవి కాస్ట్లీగా ఉంటాయి. ఈ డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి మనకు 370 రూపీస్ మనకి ఇది పడుతుంది. ఎందుకంటే ఇది ఒరిజినల్ కాబట్టి ఇది యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ ఆర్గానిక్తో తయారు చేస్తారు. పాత రబ్బరు, పాత మెటీరియల్, మనకు కొన్ని మెటల్స్ వేసి దీన్ని తయారు చేస్తారనమాట. ఈ BS6 బైక్ కాబట్టి మనకు సింగిల్ సిలిండర్ ఉంది దీనికి. మీరు ఇక్కడ సిలిండర్ చూస్తే మనకు సిలిండర్ అనేది మొత్తం బయటికి వచ్చేసింది. ఈ సిలిండర్లు అనేది మనకు లోపలికి తొయ్యాలన్నమాట. అప్పుడే మనకు డిస్క్ ప్యాడ్స్ అనేది మనకు కరెక్ట్గా కూర్చుంటాయి. ఈ సిలిండర్ అనేది బయటికి ఎందుకు వచ్చిందంటే ఈ డిస్క్ ప్యాడ్స్ అనేది ప్లేస్ అనేది మొత్తం కవర్ అయిపోయింది కాబట్టి, ప్యాడ్స్ అన్నీ అరిగిపోయినాయి కాబట్టి ఇది డిస్క్ అనేది మనకు బయటకు వచ్చేసింది. దీనికి ఇప్పుడు ఈ సిలిండర్ని లోపల తోయాలంటే మనం స్క్రూడ్రైవర్ ఇట్లా అడ్డం పెట్టేది, దీనికి ఇట్లా కొంచెం గట్టిగా నొక్కితే మనకు సిలిండర్ అని ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? చూసారా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మనం డిస్క్ ప్యాడ్స్ అనేది మనం ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసుకోవాల్సింది ఈ మార్కింగ్ అండి. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి కూడా సేమ్ మార్కింగ్ ఉందా లేదా అనేది, హోల్స్ కూడా సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ హోల్స్ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ డిస్క్ ప్యాడ్స్ ప్లే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఈ డిస్క్ ప్యాడ్కి చూడండి ప్లే ఎంత డిఫరెంట్గా ఉంది. ఇది కంప్లీట్గా అరిగిపోయింది. మీకు చాలామంది ఈ డిఫరెన్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పిన తర్వాత కవర్ ఇప్పిన తర్వాత మీరు ఈ డిఫరెన్స్ చెక్ చేసుకొని మీరు వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. డిస్క్ ప్యాడ్లు ఫిట్ చేసే ముందు మీరు ముందుగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏమైనా ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా లేకపోతే అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓరింగ్ అనేది ఉంటుంది. ఆ ఓరింగ్ కనుక ఫెయిల్ అయితే మనకు ఆయిల్ అనేది లీక్ అవుతుంది. అప్పుడు మనకు బ్రేక్ అనేది సరిగా రాదు. వచ్చేసి మనము ఇలా వేసుకోవాలండి. దీనికి ఈ ఫస్ట్ ప్యాడ్ కూర్చోబెట్టిన తర్వాత సెకండ్ ప్యాడ్ అనేది పెట్టాలి. సెకండ్ ప్యాడ్ వచ్చేసి మనకి ఇట్లా సేమ్గానే కూర్చుంటుంది. సెకండ్ ప్యాడ్ కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ ఇంటర్లాక్ కనిపిస్తుంది కదా మనకు, ఇంటర్లాక్ అది చూసుకోవాలి కరెక్ట్గా కూర్చుందా లేదా అన్న తర్వాత. దాని తర్వాత ఇక్కడ మనకు పిన్ అనేది ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. దీనికి 2 హోల్స్ ఉంటాయి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఈ 2 హోల్స్లో మనకు లాక్ సపరేట్గా కూర్చుంటాయి. ఈ పిన్ అనేది ఇక్కడ కూర్చుంటుంది మనకు.
ఈ పిన్ ఇక్కడ కూర్చున్న తర్వాత మనకు ఇక్కడ చిన్న లాక్స్ ఉంటాయి అన్నమాట. ఈ లాక్స్ని ఈ హోల్స్లో కరెక్ట్గా కూర్చోబెట్టాలి. ఈ లాక్స్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తే మనకు లోపల కూర్చుంటాయి. ఇలా మనం ప్రెస్ చేసుకుంటే లోపల కూర్చుంటాయి అన్నమాట. ఇట్లా కరెక్ట్గా కూర్చుంటాయి. ఈ డిస్పాట్స్ కూర్చోబెట్టిన తర్వాత దీనికి మీకు మధ్యలో కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ అనేది ఉండాలన్నమాట. లేదంటే ఈ డిస్క్ అనేది కూర్చోవద్దు. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో ఇట్లా సెట్ చేసుకోవాలి. దీనికి 2 బోల్ట్స్ వస్తాయి అన్నమాట. ఒక బోల్ట్ ఇక్కడ పెట్టుకొని దీన్ని టైట్ చేసుకుంటే LMM బిట్ తీసుకొని మనము ఇలా అపోజిట్ డైరెక్షన్లో ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. డిస్క్ బ్రేక్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఈ ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంటే మనకు వర్క్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఇంకోటి మనం బ్రేకింగ్ చేయగానే మనకు ఆయిల్ అనేది అక్కడ నుంచి పంప్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ పైప్ ద్వారా అనేది డిస్క్ వరకు వెళ్ళిన తర్వాత డిస్క్ హౌసింగ్లో అనేది బ్రేకింగ్ సిస్టమ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, ఆ రెడ్ కలర్ పిస్టన్ అనమాట. ఆయిల్ అనేది వచ్చిన ప్రెషర్కి ఆ పిస్టన్ అనేది ఫ్రంట్కి మూవ్ అయిన తర్వాత డిస్పాట్స్ అనేది వర్కింగ్ మోడ్లోకి వచ్చిన తర్వాత వీల్ అనేది బ్రేకింగ్ సిస్టమ్ అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నార్మల్ బ్రేక్తో పోల్చుకుంటే డిస్క్ బ్రేక్ చాలా పర్ఫెక్ట్గా మనకు 2 సెకండ్స్లో మనకు బైక్ అనేది బ్రేకింగ్ అయిపోతుంది. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బోల్ట్స్ అన్ని ఫిట్ చేసిన తర్వాత మీరు ముందుగా చెక్ చేయాల్సింది ఏంటంటే వీల్ అనేది ఫ్రీగా తిరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇట్లా చేయబెట్టి తిప్పితే మనకు ఫ్రీగా తిరగాలన్నమాట. వర్క్ అయిపోయిన తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు బ్రేక్ లివర్ అనేది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, అంటే ఇది బ్రేక్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది అన్నమాట. దాని తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే వీల్ ఇలా తిప్పి 1కి 2 సార్లు మనం బ్రేక్ అనేది చెక్ చేసుకోవాలి. బైక్ అయితే వాటర్ సాసింగ్ మరియు జనరల్ సాసింగ్ ఆయిల్ చేంజ్ కూడా చేయాలి ఫ్రెండ్స్. మీకు ఒకసారి బండి కండిషన్ చూపిస్తాను చూడండి. బండి మొత్తం డర్టీగా ఉందన్నమాట, చూసారా. కంప్లీట్గా జనరల్ సర్వీసింగ్ చేసి ఇవ్వాలన్నమాట. బైక్ వాటర్ సర్వీసింగ్, జనరల్ సర్వీసింగ్, ఫిల్టర్కి చేంజ్ మరి ఆయిల్ సర్వీసింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ బండిని మొత్తం నీట్గా తయారు చేసి పెట్టాను అనమాట. మన దగ్గర ఏ వెహికల్ వచ్చినా కానీ దానికి కంప్లీట్గా వర్క్ చేసి వాషింగ్ చేసి ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం డిస్పాట్స్ గురించి తెలుసుకున్నాము. డిస్పాట్స్ ప్రైస్ వచ్చేసి మనకు 380 రూపీస్ పడుతుంది ఈ బండికి. కొన్ని డిస్పాట్స్ కూడా చేంజెస్లో ఉంటాయి కాబట్టి ఎంటవి ముంగల్వి కొంచెం రేట్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కాస్త కామెంట్ చేసి తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఇంతకుముందు మన డిస్క్ ఆయిల్ చేంజ్ చేసేది వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. మోడిఫికేషన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ రిపేర్ చేసిన వీడియోస్, మరి సెన్సార్ BS6 కానివ్వండి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానివ్వండి, దాన్ని కూడా సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసిన వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో మన డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుంచి చూడండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.